హలో ఫ్రెండ్స్, ఎక్సెల్ రో అండ్ రోస్‌ని ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసుకుందాం. ఇవి మన ఛానల్‌లో ఎక్సెల్ షార్ట్ ప్లేలిస్ట్‌లో ఉన్న టాపిక్స్ అండి. ఇక్కడ చూడండి 1 ఉంది, 3 ఉంది. నాకు 2 అనేది మిస్ అయింది. నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నార్మల్‌గా ఏం చేస్తామండి, హోమ్ ట్యాబ్‌లో ఇన్సెట్‌లో ఇన్సర్ట్ షీట్ రోస్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకు రో అనేది ఇన్సర్ట్ అవుతుంది. రోని ఇన్సర్ట్ చేయడానికి ఫస్ట్ షార్ట్‌కట్ తెలుసుకుందాం. కీబోర్డ్‌లో ఆల్ట్ హెచ్ఐఆర్ అనేది ప్రెస్ చేయండి. మనకి ఆటోమేటిక్‌గా రో అనేది ఇన్సర్ట్ అవుతుంది. సెకండ్ షార్ట్‌కట్ తెలుసుకుందాం. మీకు ఎక్కడైతే రో కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అప్లై చేస్తే మనకి షార్ట్‌కట్ మెనూ వస్తుందండి. ఈ షార్ట్‌కట్ మెనూలో ఇన్సర్ట్ అనే ఆప్షన్ వస్తుంది. మీకు రో కావాలంటే రోని సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. మీరు ఇక్కడ ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. సింగిల్ సెల్‌ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అప్లై చేసి ఇన్సర్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇన్సర్ట్ పాపప్ అనేది వస్తుంది. ఇలా కాకుండా మీకు కావాలి అనుకుంటే రో మొత్తం సెలెక్ట్ చేయండి. రో మొత్తం సెలెక్ట్ చేయాలంటే మీకు షార్ట్‌కట్ తెలుసు కదా! సెల్‌ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్‌లో షిఫ్ట్ స్పేస్ బార్ ప్రెస్ చేస్తే మీకు ఆ రో అంతా సెలెక్ట్ అవుతుంది. రైట్ క్లిక్ అప్లై చేసి ఇన్సర్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూసారా, పాపప్ రాకుండా డైరెక్ట్‌గా ఇన్సర్ట్ అయింది. రో ఇన్సర్ట్ చేయడానికి థర్డ్ షార్ట్‌కట్ తెలుసుకుందాం. కీబోర్డ్‌లో కంట్రోల్ హోల్డ్ చేసి ప్లస్ అనేది ప్రెస్ చేయండి. మనకు రో అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఇలా సింగిల్ రో కాకుండా మల్టిపుల్ రోస్ కావాలంటే ఇంకొక షార్ట్‌కట్ ఉంది, చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నాకు 4 ఉంది, 7 ఉంది. మధ్యలో 3 రోస్ కావాలి. నేను రో నంబర్ మీద క్లిక్ చేస్తే మనకు రో అంతా సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ హోల్డ్ చేసి ప్లస్ మీద క్లిక్ చేయండి. ఒక రో అనేది ఇన్సర్ట్ అయింది. మీకు ఇంకొక రో కావాలంటే F4 అనేది ప్రెస్ చేయండి. ఇంకొక రో కావాలంటే F4 అనేది ప్రెస్ చేయండి. ఇలా మీరు F4 ప్రెస్ చేస్తుంటే రోస్ అనేవి ఇన్సర్ట్ అవుతాయి. సో దీనికంటూ ఇంకొక షార్ట్‌కట్ కూడా ఉంది. అది కూడా చూద్దాం. ఈ మిడిల్‌లో మనకు 3 రోస్ కావాలి కాబట్టి షిఫ్ట్ పట్టుకొని రో నంబర్ మీద క్లిక్ చేస్తే మనకు రోస్ సెలెక్ట్ అవుతాయి. కంట్రోల్ హోల్డ్ చేసి కీబోర్డ్‌లో ప్లస్ మీద క్లిక్ చేయండి. ఎన్ని రోస్ వచ్చినాయి? 3 రోస్ వచ్చినాయి. ఈ విధంగా మనం రో అండ్ రోస్‌ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై.